వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. అయితే మెయింటెనెన్స్ రిజెక్ట్ చేసిన కేసు ఒకటి డిస్కస్ చేద్దామండి ఇవాళ. అండ్ ఇంకొకటి జీరో మెయింటెనెన్స్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ కేసు ఒకటి నేను రీసెంట్గా 2023లో ఈ జడ్జ్మెంట్ వచ్చిందండి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది జడ్జ్మెంట్. అయితే ఇందులో ఈ కేసు సైటేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కేసు డిస్కస్ చేస్తాం. అసలు ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి, అబ్బాయి ఎట్లా విన్ అయ్యాడు, మెయింటెనెన్స్ ఎట్లా అమ్మాయికి ఇవ్వకుండా ఏం చేశాడు, ఎలాంటి ఎవిడెన్సెస్ పెట్టాడు, అలాంటివన్నీ తెలుసుకుందాం ఇవాళ కేసులో. అయితే ఏం జరుగుతుందంటే, ఈ అబ్బాయి మామూలు డిగ్రీ హోల్డర్, అమ్మాయి ఎంఫిల్ దాకా చదువుకుని ఉంటుంది, మంచి జాబు, మంచి శాలరీ, అంతా బాగుంటుంది అమ్మాయిది. కంపారిటివ్ ఈ అబ్బాయి కన్నా అమ్మాయి ఎక్కువ సంపాదిస్తూ ఉంటుంది అనమాట. పెళ్ళి 2014లో చేసుకుంటారు. 2015లో ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చి అబ్బాయి డైవర్స్కి అప్లై చేస్తాడనమాట. డైవర్స్కి అప్లై చేసిన వెంటనే అమ్మాయి ఏం చేస్తుందంటే, చేస్తున్న జాబ్ మానేసి ఇంట్లో ఉంటుందన్నమాట. కావాలని ఈ కేసెస్ ఉంటే మళ్ళీ జాబ్ చేస్తూ ఉంటే మెయింటెనెన్స్ రాదు కాబట్టి మానేసి ఉందామని చెప్పి, సరే అమ్మాయి అయితే మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటారు ఇద్దరు. మ్యూచువల్ కన్సెంట్ తీసుకుని డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ ఈ అబ్బాయి మీద అమ్మాయి కేసెస్ ఫైల్ చేస్తుంది. కేసెస్ ఫైల్ చేసేసరికి ఈ అబ్బాయి మళ్ళీ డైవర్స్ కేసు మళ్ళీ ఓపెన్ చేస్తాడనమాట. డైవర్స్ కేసు వేసిన తర్వాత ఈ అబ్బాయి మెయింటెనెన్స్ ఇవ్వండి, అలాగే ఈ అమ్మాయి డీవీసీ 498 ఇలా రకరకాల కేసెస్ అన్నీ కూడా వేసేస్తుంది అనమాట అబ్బాయిపై. అయితే అబ్బాయి ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయి వర్క్ ప్లేస్కి వెళ్ళి అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తీసుకుని, అమ్మాయి ఫలానా చోట పనిచేస్తోంది, సో షీఈ్ ఎర్నింగ్ మోర్ దాన్ మీ, కావాలని ఈ కేసెస్ వలన అమ్మాయి జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంది కాబట్టి మీరు ఇవన్నీ పరిశీలించి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నది మీరు ఇచ్చేయండి. అయితే ఫ్యామిలీ కోర్టు తిరస్కరిస్తుందన్నమాట. ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అవన్నీ ఇవ్వనవసరం లేదు అని చెప్పి ట్రయల్ కోర్టు ఒప్పుకుంది. ఈ అమ్మాయికి ఆ డెసిషన్ నచ్చక అప్పీల్కి వెళ్తుంది. అప్పీల్కి వెళ్ళినప్పుడు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తుంది అనమాట. ఢిల్లీ హైకోర్టులో కూడా వీళ్ళు ఇవన్నీ పరిశీలించి దానికి రిలేటెడ్ సైటేషన్ కూడా ఒకటి నేను అది కూడా రిలేటెడ్గా పెడతానండి డిస్క్రిప్షన్లో. ఆ రిలేటెడ్ సైటేషన్ ద్వారా మెయింటెనెన్స్ అన్నది వెల్ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ ఉమెన్కి మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదు అన్నది ఆ జడ్జిమెంట్లో ఉంటుందన్నమాట. ఆ జడ్జిమెంట్ ద్వారా ఈ కేసులో కూడా జడ్జిమెంట్ ఇస్తారనమాట. అమ్మాయిది రిజెక్ట్ చేస్తారు అప్పీల్. అదండి మెయింటెనెన్స్ కేసు అబ్బాయి గెలిచి అబ్బాయి సాధించాడు. ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకొని మీరు కూడా ధైర్యంగా ఉండాలి. ఇలాంటివి మీరు మెయింటెనెన్స్ కేసెస్ అవన్నీ బాధపడుతున్నారు అని ఫీల్ అవ్వకుండా ఇవన్నీ కూడా పెట్టుకోండి. మీ కేసెస్లో మీరు ఎట్లా ఇచ్చేసుకోవాలో కూడా చూసారు. అయితే జీరో మెయింటెనెన్స్ స్ట్రాటజీ, ఇదేంటి జీరో మెయింటెనెన్స్ అంటున్నారు, ఇది ఎలాగండి అనేసి. ఇది కేవలం ఏంటంటే, కొన్ని సేఫ్ గార్డ్స్ తీసుకుంటే డెఫినెట్గా జీరో మెయింటెనెన్స్ పే చేయొచ్చండి. ఎలాగంటే, ఇంట్లో ఒక CCTV పెట్టుకోండి. వీళ్ళు డౌరీ హరాస్మెంట్స్ అలాంటివి ఫాల్స్ కేసెస్ ఏమైనా పెట్టినా ఏం జరిగింది అన్నది ఎవిడెన్స్ ఉంటుంది. ఏం జరిగింది ఏంటి అన్నది మీ దగ్గర డెఫినెట్గా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వేస్తామో కోర్టుకి ఆధారాలే ముఖ్యం. సో ఆధారాలు ఉంటే డెఫినెట్గా అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండడం కూడా చేసుకుంటుంది. ఈవెన్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇద్దరు కూడా కొన్ని రోజులు అలా జాగ్రత్తగా ఉండడం నటించి ఒక రోజుకి కరెక్ట్గా అయిపోతారు కదా, అదండి. నెక్స్ట్ ఏంటంటే, అమ్మాయి వర్క్ చేస్తుందని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అమ్మాయి స్టేటస్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, దాని లైఫ్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మీరు పరిశీలించి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎప్పుడైతే కోర్టుకి సబ్మిట్ చేస్తారో అప్పుడు డెఫినెట్గా మీకు జీరో మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనా బెగ్ బోరో ఆర్ స్టీల్ ఇవ్వాలి అని అనేవారు, కానీ తర్వాత చాలా ఇవి వచ్చేసాయండి. ఒక మహిళ ఇప్పుడు ప్రతి రంగంలోనూ ఉంటుంది.
ప్రతిదీ సాధిస్తుంది, తనేంటో తను నిరూపించుకుంటుంది. అలాంటిది ఈ కేసెస్లో నాకేం చేత కాదు, నేనేం సంపాదించను అని అంటే మటుకు ఎట్లాగా అవుతుంది? అమ్మాయి సాధించినవి ఏంటి, ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇలాంటివన్నీ కూడా మీరు దాంట్లో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ పెట్టారంటే డెఫినెట్గా మీకు మెయింటెనెన్స్ అనేది కట్టకుండా గ్రాంట్ చేస్తారనమాట. ఒకవేళ కట్టాల్సి వచ్చినా కూడా దాన్ని ఎలా మీరు ఇది చేసుకోవాలి అన్నది కూడా నేను చాలా వీడియోస్ చేసి చెప్పాను, అవి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.